అంటే అర్థం తెల్ల వెంట్రుక కనపడింది అంటే అయిపోయింది, వయస్సు అవుతోంది. ఇంకా మైనస్ లెక్క, ప్లస్ లెక్క కాదు ఇది. 50 దాటాక పుట్టినరోజు ఎవరన్నా చేసుకుంటే నాకు 51 వచ్చింది, 52 వచ్చాయి, 60 వచ్చాయి అనకూడదమ్మా. 60 వెళ్ళే, 70 వెళ్ళే అంటే మనం కూడా వెళ్ళాలి అనేది విషయం గుర్తుంటుంది బాగా. 52 వచ్చాయి, 53 వచ్చాయి అనకూడదు. వచ్చిన వాళ్ళతో 53 వెళ్ళాయి, 56 వెళ్ళాయి, 72 వెళ్ళాయి అంటే ఇంక నువ్వు కూడా పెడతావు. వచ్చాయంటే ఇంకేదో వచ్చేది ఏం లేదు, ఇక్కడ మరణం ఒకటే రావాలి. ఇక్కడ ఈ హెచ్చరిక తెల్ల వెంట్రుక కనపడింది అంటే ముసలితనం వస్తుంది, దానికి రంగయ్యద్దు. ఆ ముసలితనాన్ని మనం అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. కళ్ళజోడు వచ్చింది అంటే కంటి చూపు కొంచెం దెబ్బతింటుంది, దాన్ని అంగీకరించడానికే సిద్ధంగా ఉండాలి. అందుకే కళ్ళజోడు పెట్టేటప్పుడు కళ్ళ డాక్టర్లు చెప్పేస్తారు, అయ్యో బాబు నీకు కళ్ళజోడు పెట్టమని అవసరం వచ్చిందంటే నువ్వు 24 గంటలు పెట్టవలసిందే, పడుకున్నప్పుడు తప్ప. ఇంకా కొంచెం తెలివైన వాడు ఒకడు ఉన్నట్టు, వాడు పడుకున్నప్పుడు కూడా కళ్ళజోడు పెట్టుకున్నట్టు. అదేమిటి కళ్ళజోడు పెట్టుకున్నామంటే మరి కళ్ళ కనపడవేమో అని అనుమానంగా ఉంది నాకు అన్నట్టు. కళ్ళలు కనపడతాయో లేవు అని పడుకున్నప్పుడు కూడా పెట్టుకున్నట్టు, వాడి దృష్టి వాడిది. ఆదర్శ బింబే స్థిమితాయతాక్షి, శరీరంలో ముఖ్యంగా ముఖంలో లోపాలు తెలుసుకుందుకు నిలువుటద్దం దగ్గర నిలబడాలి. ఇంకా విపరీతమైన రంగులు పూసుకోవడానికి అలంకరించుకోవడానికి కాదు. ఇవాళ మన ఇళ్లలో నిలువుటద్దాలు, డ్రెస్సింగ్ టేబుల్ అంటూ ఉంటారు కదా, మీరు దానికి ఒక టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్. ఇదివరకు నిలువుటద్దం, మాటల్లో తేడా చూడండి, తెలుగుకి ఇంగ్లీష్కి తేడా ఉండదు. నిలువుటద్దం అన్న చోట అద్దం మాత్రమే ఉంటుంది, టేబుల్ ఉండదు. పెద్ద అద్దం ఉంటుంది, ఒళ్ళంతా కనపడాలి కాబట్టి, అంతే కదా, పైనుంచి కిందికి కనపడాలి కాబట్టి అద్దం ఉంటుంది, నిలువుట అద్దం. అక్కడ టేబుల్ ఉండదండి. ఇప్పుడు మనం డ్రెస్సింగ్ టేబుల్ పెట్టాం, టేబుల్ పెట్టాక ఏం చేసాం, దానికి 4 సరుకులు పెట్టాం. 4 సరుకులు ఉన్నాక ఏదో ఒకటి పెట్టకపోతే అలాగా 36 సరుకులు పెట్టాం. అక్కడ వేసవకాలం కొన్ని, చలికాలం కొన్ని, వర్షకాలం కొన్ని పెట్టాం. అన్నీ ఉంటాయి. మీకు డ్రెస్సింగ్ టేబుల్ ఉన్న చోట ఎక్కడైనా మీరు పని కట్టుకుని వెళ్ళి వెతకండి, పసుపు కుంకం తప్ప అన్నీ ఉంటాయమ్మా అక్కడ. అసలు సౌభాగ్యం లేదు, ఈ దిక్కుమాలినవన్నీ ఉన్నాయి అక్కడ. ఈ క్రీములు లోషన్లు మోషన్లు ఇవన్నీ అక్కడ ఉన్నాయి అక్కడ. ఇందులో మళ్ళీ వేసవకాలం వేరే, చలికాలం వేరే, అర్ధరాత్రి వేరే, ఇంట్లో వాళ్ళ దగ్గర వేరే, బయట వాళ్ళ దగ్గర వేరే, వెర్రి వేషాలు వేరే, అసలు వేషాలు వేరే, చాలా ఉంటాయి. ఇన్ని వ్యాపారాలు దెబ్బతిన్నా కూడా దెబ్బతినకుండా అఖండంగా వెలిగిపోతున్న వ్యాపారం ఏమిటో తెలుసా? కాస్మెటిక్స్ వ్యాపారం. కాస్మెటిక్స్ వ్యాపారం అంటే మనకి అన్నం లేకపోయినా పర్వాలేదండి, అందం కావాలి. జీవితం పట్ల మన దృష్టి ఎలా ఉంది? అందమే ఆనందం, అందమే ఆనందం. చాలా తప్పు మాట. అందమే ఆనందం కాదమ్మా. అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారని మనం చెప్పలేం, కానీ ఆనందంగా ఉన్న వాళ్ళందరూ అందంగా ఉంటారు ఖచ్చితంగా. ఎవరైనా చూసుకోండి, అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారని మనం చెప్పలేం. వాళ్ళ అందం వాళ్ళకి శాపం అయిపోతుంది ఒక్కోసారి కర్మగాలితే. కానీ ఆనందంగా ఉన్నవాడు ముక్కు మూతి లేకపోయినా సరే అందంగా ఉంటాడు. ఎందుకంటే వాడు మనస్సు నుండి ఆనందం ఉంది, వాడి కళ్ళల్లో ఆనందం కనబడుతుంది, ఆనందం కళ్ళల్లో వ్యక్తం అవుతుంది. అందుకోసం పూర్వకాలం నిలువుటద్దం మాత్రమే ఉండేది. ఇవాళ టేబుల్, దానికి బల్ల అన్నీ వచ్చేసాయి. ఇంకెంత సామాన్లు పెంచేసాం. అక్కడ నిలబడే విధానం కూడా పెరిగింది. ఒక గంట అలంకరణ, ఎంతకీ బయటికి రారు. నేను ఏదో అవధానం చేస్తుంటే అడిగారు, ఎక్కడికైనా బయలుదేరదామంటే లేడీస్ ఆలస్యం చేస్తారండి, లేడీస్ ఆలస్యం చేస్తారండి, ఎందుకండి అన్నారు. లేడీ అన్న పదాన్ని తెలుగులో రాయి, తిరగే అన్న. లేడీ తిరగేస్తే డిలే, అంతే లెక్క. అంతే చెబుతాం సరదాగా, అంతకంటే ఏం చెబుతాం? అంత ఆసక్తి పనికిరాదు. ఆవిడ ఏం చేసింది తెలుసా? అమ్మవారు అద్దం చూసుకుందండి. ఆత్మానం ఆలోక్య శోభమానం, తాను ఎలా ఉందో చూసుకుంది. స్థిమితాయతాక్షి, నెమ్మదిగానే చూసుకుని, తొందరపడలా. కానీ వెంటనే తొందరపడదులా. హరోపయానే త్వరితా బభూవ, శివుడికి కనపడాలి, శివుడికి కనపడాలి, శివుడికి కనపడాలి, పెళ్లి దగ్గరికి వెళ్ళిపోవాలని తొందరపడింది. ఎందుకండి? అక్కడ చెబుతున్నాడు కాళిదాసు, లోకమంతా బాగుపడే ఒక సంస్కారవంతమైన మాట. స్త్రీణాం ప్రియాలోకఫలోకివేశక, భార్య అలంకారం చేసుకోవడం అంతా కేవలం భర్త కోసమే. పార్టీల్లో, విందుల్లో, ఎవళ్ళో పనికిమాలిన వాళ్ళందరూ పలకరించడానికి కాదమ్మా. నీ భర్త ఆనందం కోసం నువ్వు అలంకారం చేసుకోవాలి, నీ భార్య ఆనందం కోసం నువ్వు అలంకారం చేసుకోవాలి. ఊళ్ళో వాళ్ళ కోసం కాదు అలంకారం చేసుకోవచ్చు. అందుకే అమ్మవారు ఏం చేసిందంటే, తాను అందంగా ఉన్నాను అని తెలియగానే ఆవిడకి అనిపించిన మాట ఏమిటంటే, హరోపయానే త్వరితా బభూవ, ఎప్పుడు శివుణ్ణి కలుసుకుంటాను, ఎప్పుడు నా భర్తను చూస్తాను, నేను ఎప్పుడు ఈ అందంతో ఆయన్ని ఆనందింపజేస్తాను. బాగున్నావని ఆయన అనాలి, కానీ ఊళ్ళో వాళ్ళందరూ ఉంటే నాకేమిటి ఉపయోగం? భర్త అనాలి కదా. ఆయన అనాలి అంటే ఆవిడ కూడా పాపం ఏమనుకుందంటే, సామాన్య మానవ స్త్రీలాగే ఇంకో గంట ఉంటే చెమట పట్టి అందం కరిగిపోతుందేమో, ఇప్పటికిప్పుడే ఇలా పెడితే నా భర్త ఆనందిస్తాడు.
కాపురాలు ఎందుకు నిలబడతాయో దయచేసి ఆలోచించండి అమ్మ. భర్త ఆనందించాలని భార్య, భార్య ఆనందించాలని భర్త ఆలోచించినాడు కాపురాలు నిలబడతాయి. కాపురాలు నిలబడతాయి. ముహూర్తం బ్రహ్మాండంగా పెట్టేసేసి మంచి పురోహితుడికి 25,000 ఇచ్చి ముహూర్తం పెట్టించేసి ముహూర్త బలం గురించి అజ్ఞానంతో మాట్లాడద్దండి. ముహూర్త బలం ఎంతవరకు అంటే పురోహితుడు ఎదురుగా ఉండగా చెబుతున్నా, ఏ శాస్త్రవేత్తతోనైనా చెబుతా మొహమాటం వల్ల. ఆ నిర్విఘ్నంగా పెళ్లి 3 గంటలు జరగడానికే ముహూర్తం. వాళ్ళ కాపురానికి ముహూర్తానికి సంబంధం లేదు. మీరు పురోహితులను శంకించకండి. బ్రహ్మదేవుడు స్వయంగా ముహూర్తం పెట్టినా వాళ్ళు కాపురం చేస్తారని గ్యారంటీ ఏం లేదు. వాళ్ళ అవగాహన బాగుంటేనే కాపురం చేస్తారు. ముహూర్తం ఎందుకోసం? ముహూర్తం అంటే 48 నిమిషాలు, తెలియకుండా మాట్లాడద్దు. 2 గడియలు ఒక ముహూర్తం. గడి అంటే 24 నిమిషాలు. ఏదో రాత్రి 8 గంటల 47 నిమిషాలకు ముహూర్తం అన్నారనుకోండి, దానికి 24 గంటలు అక్కడి నుంచి సరిగ్గా 48 నిమిషాల్లోగా ముఖ్యమైన కార్యక్రమాలు ముగించాలి. మీరు పెళ్లి జరిగే విధానం చూడండి. అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు, వెంటనే మంగళసూత్రం కట్టిస్తారు, వెంటనే తలంబరాలు పోయిస్తారు. ఇక మీ పాటలు మీరు పడండి అని చెప్పి ఫోటో వాడికి అప్పగించి పురోహితులు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఆయన పని అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు వదలరు ఇంకా ఫోటోలే. ఇంకా ముఖ్యమైనవి అవే. జీలకర్ర, తలంబరాలు, మంగళసూత్రం, తలంబరాలు ఇవి అయిపోవాలి. అంటే ఇవి ఎప్పుడు అవ్వాలి? జీలకర్ర బెల్లం పెట్టినటువంటి 48 అంటే పునః 1 గంట అనుకోండి. 1 గంటలోగా ఈ ముఖ్యమైన తతంగాలు అయిపోవాలి. అందుకే ఆ ముహూర్తం. జీవితాంతం వీళ్ళు కాపురం చేయడానికి ఆ ముహూర్తం కాదండి. అనవసరంగా పురోహితులు అన్నది మీరు తగడ పెట్టుకుని వాళ్ళు ఎందుకు అండం? మీరు బాగుంటేనే బాగుంటారు, ముహూర్త బలం వల్ల బాగుంటారు. ఇటువంటి సెంటిమెంట్లు పెంచుకోబట్టే మనకి శాస్త్రాలు పనికి రాకుండా పోయి ఉన్నవి అపూర్వమైన శాస్త్రాలు. మనం వాటిని సెంటిమెంట్లోకి దించాం. వివాహం బాగుండడానికి కావాల్సిన ముహూర్త బలం కాదమ్మా, మనోబలం, మనోస్థైర్యం, అవగాహన. అది దానివల్ల బాగుంటుంది. మనోబలం ఉండాలి. ముహూర్త బలం ఏమిటి? దుర్మార్గుడికి వివాహం చేసినా ముహూర్తం గట్టిగానే పెడతారండి. దానికే ఉంది. వాళ్ళు దబ్బిస్తే పెడతారు, లేదా బెదిరిస్తే పెడతారు. మన మనస్సు బాగున్నప్పుడు, మన అవగాహన లేనప్పుడు ఏ పెళ్ళిళ్ళు నిలబడవండి. ఆవిడ వెంటనే ఏం ఆలోచించిందంటే, నా భర్తకు కనపడాలి. కనపడుతున్నప్పుడు బయలుదేరుతుంది ఆవిడ. ఎందుకని? అసలు స్త్రీలు అలంకారం చేసుకోవడం అనేది భర్తల కోసమే కదా. భర్తలు అలంకారం చేసుకోవడం అనేది భార్య కోసమే కదా. ఊళ్ళో వాళ్ళ కోసం కాదు కదా. ఎవడో చూడడం కోసం, ఎవడో ఫోటోలు తీయడం కోసం అనే భావన మానుకుంటే మన జీవితాలు చాలా సహజంగా ఉంటాయి, నిర్మలంగా ఉంటాయి, హాయిగా ఉంటాయి. ఎవరి కోసమో అనడం వల్లే కుళ్ళిపోతున్నాయి ఇవన్నీ కూడా. నీకు నువ్వు అందంగా కనపడితే చాలమ్మా, ఊళ్ళో వాళ్ళందరికీ కనపడడం దేనికి పని లేక. వాడు ఎవడో మెచ్చుకుంటే మనకి ఏం కలిసి వస్తుంది? ఇక్కడ నలుగురు వచ్చి నువ్వు బాగున్నావు, ఏమిటమ్మా బాగున్నావు, ఎంతకాలం ఇది మనకు అనిపించాలి కదా. ఆవిడ తొందరపడి భర్తకి నమస్కారం చేద్దామని, కనిపిద్దామని పెడుతుంటే వెంటనే అక్కడ స్త్రీలు వచ్చారట, పెద్దవాళ్ళు వచ్చి, అమ్మా అలా వెళ్ళిపోకమ్మా, తొందరపడి మరొక ఆచారం ఉంది. ఇక్కడ పెద్ద ముత్తైదువులు ఉన్నారు, పెళ్ళికి వచ్చారు, వాళ్ళకి నమస్కారం చేయాలి. వాళ్ళ మాంగళ్య బలం వల్ల మీ కాపురం బాగుంటుంది, వాళ్ళకి నమస్కారం చేయాలి. సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన గిరిజాదేవికి పురోహితులు ఈ విషయం చెప్పగా, నిజమే మా అమ్మమ్మ తాతయ్య వచ్చారు, మా మామ నాన్నగారు ఉన్నారు, మా మేనత్త మేనమామ ఉన్నారు, అవి విడిపోయింది ఆవిడ వెంటనే. వాళ్ళకి నమస్కారం చేసి కానీ నువ్వు పెళ్లిపేటల మీదకి వెళ్ళకూడదమ్మా. పెద్దవాళ్ళు వచ్చారు పెళ్ళికి, వాళ్ళకి నమస్కారం చేయాలి కదా అంటే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు ఏమని ఆశీర్వదించారట? అఖండితం ప్రేమ లభస్వభర్తు, అఖండితం ప్రేమ లభస్వభర్తు ఇత్యుచ్యతే తాభిరుమాస్మనమ్రా. అఖండితం ప్రేమ లభస్వభర్తు ఇత్యుచ్యతే తాభిరుమాస్మనమ్రా. తస్యాస్తు తయాతు తదర్థశరీరభాజ, తయాతు తస్యార్థశరీరభాజ, తయాతు తస్యార్థశరీరభాజ. పశ్చాత్కృత స్నిగ్ధజనాశిషోపి, పశ్చాత్కృత స్నిగ్ధజనాశిషోపి. తనకంటే వయస్సులో పెద్దవాళ్ళైనటువంటి సౌభాగ్యవతులకి, దంపతులకి, ముత్తైదువులకి నమస్కారం చేసింది. వాళ్ళు వెంటనే ఆశీర్వదిస్తారు. ఆశీర్వచన బలం ఎలా ఉంటుందో తెలుసా? ఆశీర్వచన బలం ఉంటుందండి. ఆశీర్వదించేవాడి మనస్సు నిర్మలమై ఉండాలి. వాడు పెద్ద పీఠాధిపతి అవ్వడం, రాజకీయ నాయకులకి సన్నిహితంగా ఉండడం, కోట్లు సంపాదించడం ఇది కాదు బలం అంటే. పత్రికల్లో రోజు కనపడుతూ ఉండడం ఇది బలం కాదండి. ఆయన ఏ వేదం చదువుకున్నాడో ఆ వేదంలో చెప్పినట్టుగా ఆయన జీవిస్తున్నాడా? ఆచరణాత్మక దృక్పథం ఉందా లేదా? ఆయన నిరహంకారంగా, నిర్మమకారంగా ఉన్నాడా లేదా? అటువంటి వాడు ఆశీర్వదిస్తే జరుగుతుంది. ఎందుకంటే నిష్కల్మషమైన మనస్సు ఉన్న చోట ఆశీర్వచనం పనిచేస్తుంది.
అందుకే మన ఇళ్లలో నిష్కల్మషమైన మనస్సు ఎవరికి ఉంటుంది అంటే మన తాతగారికి, అమ్మమ్మ గారికి, మన తాతగారికి, మా అమ్మగారికి ఉంటుంది. వాళ్ళకి మన క్షేమం తప్పితే ఇంకేం అక్కర్లేదు. ఈ మనవరాలు పెళ్లి కూతురుగా వెళ్ళి ముందు అమ్మమ్మకి నమస్కారం చేయాలి. మా మనవరాలకి ఏమిటో చిన్నప్పటి నుంచి నేనంటే అదో ఇది రావే బంగారు తల్లి అని ఇస్తుంది. పైగా అందులో ఒక పెద్ద ఉపయోగం ఏంటంటే ఆవిడకి ఏమైనా కాసుల పేరు ఉంటే అది నీ మెడలో బారేస్తుంది, గొడవ ఉండదు. అటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఆవిడకి ఇంకా అక్కడికి ఏమైనా ఉండి ఎవరికి ఇవ్వాలో తెలియక బాధపడుతుంటే ఎలాగో కోళ్ళకి ఇవ్వడం ఇష్టం ఉండదు కాబట్టి మనవరాలు మెడలో బారేచ్చు. కోళ్ళకి ఇవ్వడం ఇష్టం ఉండదు, కూతురికైనా బారేస్తారు. లండన్లో ఉన్న కూతురికి ఫోన్ చేసి ఇంట్లో నగలు ఎక్కడ ఉన్నాయో ఇక్కడ ఆవిడ చెబుతుంది తప్ప కోళ్ళకి చెప్పదండి. అంత మహానుభావురాళ్ళు ఉన్నారు. నమస్కారం. లండన్లో ఉన్న కూతురికి, అమెరికాలో ఉన్న కూతురికి ఫోన్ చేసి నగలు జాగ్రత్త నేను పోతే నువ్వే పోయాక నగలు కూడా ఎందుకమ్మా. అప్పుడు కూడా కోడల మీద ద్వేషం పోదా? ఎట్టి పరిస్థితుల్లో కోడలకి రూపాయి దక్కత్తు, మొత్తం అంతా అమెరికాలో ఉన్న అమ్మాయికి వెళ్ళాలి. అందుకే దీని గొళ్ళుమణి గృహహింస పెట్టి అమెరికాలో దాన్ని కూడా ఇరికిస్తుంది. అందులో ఒళ్ళు మడిపోయి మరి మండదా? ఆశ్చర్యం అండి మనుషుల ప్రవృత్తి. పెద్ద చిన్న తేడా లేకుండా ఒక్కసారి ఆలోచించండి. అత్తగారి స్థానంలో ఉన్న వాళ్ళందరూ, అత్తగారి స్థానంలో మనం ఉన్నాం, కొడుకు కోడల దగ్గర ఉంటున్నామంటే కూతురుతో వారానికి ఒకసారి మాట్లాడాలమ్మా, మాట్లాడద్దు. ఇంకా రోజు ఫోన్ చేసి రోజు చంపుతూ ఉంటే ఇక్కడ మండిపోతుంది దీనికి. నేను నా అమ్మా నాన్నను వదులుకుని వచ్చి నేను ఇక్కడ కాపురం చేస్తున్నా, మా అత్తగారు వాళ్ళ అమ్మాయితో మాట్లాడినట్టుగా నాతో మాట్లాడదే అని కోళ్ళకి అనిపిస్తే తప్పుందమ్మా. ధర్మం మాట్లాడుకుందాం. నాకేం పక్షపాతాలు లేవు. నేనేం జంగారెడ్డిగూడెంలో పోటీ చేయట్లా. నాకేం ఎవరి ఓట్లు అవసరం లేదు. 4ంటికి మళ్ళీ నేను బయలుదేరాలి ఇక్కడి నుంచి నిద్ర లేకుండా. నేను వెళ్ళిపోతాను వెంటనే. నాకు ఓట్లు అక్కర్లేదు. నేను ఎక్కచ్చగానే చెబుతాను. అత్తగారిలోనూ మార్పు రావాల్సింది. ఇక్కడ కోళ్ళ దగ్గర ఉంటున్నావా? ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతున్నావా? ఆవిడ పెట్టే అన్నం తింటున్నావా? అమెరికాలో అమ్మాయితో అరగంట మాట్లాడతావా? జబ్బా? ఏమవసరం రోజు? అది పెద్ద బాధపడిపోతాం. ఇప్పుడు పడట్లేదమ్మా ఇక్కడ. అదే వయస్సు అమ్మాయి. నీ కూతురు వయస్సు ఎంతో, కోళ్ళ వయస్సు అంతే. కూతురు దగ్గరికి వచ్చేసరికి ఒక మాట, కోళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒక మాట. మా అల్లుడు ఎంత మంచివాడో మా అమ్మాయి చెప్పినట్టు వింటాడు. మా అబ్బాయి ఏమిటో అదే, కానీ ఇంకా ఆ అమ్మాయి ఎంత చెబితే అంతే. అయిపోయి ఇంతకంటే పక్షపాతం ఉండదండి. సామవేదానికి వ్యాఖ్యానం రాయచ్చు, కానీ ఈ మాటకు వ్యాఖ్యానం రాయలేదు. అతి కఠినమైన పాణిని వ్యాకరణంలో పక్కి అంటారు, మొదటి అధ్యాయం. పాణినికి కూడా అర్థం కానంత గట్టిగా రాసేట. దానికైనా వ్యాఖ్యానం చేయగల, కానీ ఈ మాటకు వ్యాఖ్యానం చేయాలి. మా అల్లుడు చాలా మంచివాడు. ఎందుకంటే మా అమ్మాయి అంటే ఎంతో ఇది, ఆయన మాట కాదండి, చక్కగా ఎంత ముచ్చటో. మా అబ్బాయి ఏమిటో అదో రకం పెళ్ళైంది మొదలు అటే ఇంక మా గురించి చూడడం మానేశాడు. మరి మీ అమ్మాయి చేసినట్టే మీ అల్లుడు చేసినట్టే మీ అబ్బాయి కూడా చేస్తున్నాడు కదా. లేదండి, స్వపర భేదమైనా ఇంకేదైనా ఉందో ఆలోచించండి. దయచేసి స్వపర భేదం, నా పర అనే భేదం తప్పితే ఏం లేదండి ఇక్కడ. ఒక్క రవ్వ ప్రేమ కూతురు మీద ఉండేది కోడల మీద చూపించగలిగితే ఆ కోడల్ని కూతురులా ప్రవర్తించదా? నా తల్లి నాకు దూరమైనా ఎక్కడో ఉన్నా మా అత్తగారు నన్ను ఎంతో ప్రేమిస్తుంది అని ఉండదమ్మా. సంసారాలు బాగుపడడానికి ఇది మార్గం కాదా? కానీ మనం ఎలా ఉంటామంటే అత్తగారులను నేను ఏదైనా విమర్శ చేస్తే ఆ కోడళ్ళు అందరూ చప్పట్లు కొట్టేస్తారు ఇక్కడ నా పార్టీలోకి వచ్చేసి. మళ్ళీ కోడళ్ళని ఏమన్నా అంటే అత్తగారు చప్పట్లు కొడతారు. దీంతో ఏమీ సంబంధం లేకుండా మగాళ్ళు చప్పట్లు కొడతారు. నాకు వాడు కావాలి, గొడవ లేదు. ఎందుకంటే 2 విధాలా చచ్చిపోతున్నారు వాళ్ళు, మధ్యలో నలిగిపోయి. అటు చెప్పలేక ఇక్కడ కన్న తల్లిని వదులుకోలేడు, పెళ్ళాన్ని వదులుకోలేడు. సస్తారండి మగాడు. వీడి పెత్తనం ఎక్కడుంది? అసలు మన రాష్ట్రం పేరే ఏపీ అంటే ఆడపెత్తనమే. ఈ పెత్తనాల కాంక్షలు పోవాలండి. పెత్తనం కాంక్ష పోవాలంటే ఈ దేహం నేను కాదనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఇది గంభీరమైన మాట అయినా సరే నిజమైన మాట. ఈ దేహం నేను కాదు, దేహంలో ఉన్న ఆత్మ నేను. ఆ ఆత్మకి స్త్రీత్వం లేదు, పుంస్త్వం లేదు. అది అత్తగారు కాదు, కోళ్ళ కాదు, మొగుడు కాదు, బెళ్ళాం కాదు, అసలు మనిషి కాదు, దున్నపోతు కాదు, ఏది కాదు. అది ఆత్మ. అది మనం కేవలం ఒక నాటకంలో పాత్ర వేసినట్టుగా ఈ పాత్ర ధరించి ఇక్కడ ఉన్నాం అంతే. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న సేపు నేను ప్రవచనకర్తని. తెల్లారి ఇంటికి వెడితే ఒక స్త్రీకి భార్యని, ఓ 2 పిల్లలకి తండ్రిని, ఓ 2 కోడళ్ళకి నేను మావగారిని, మీ మధ్యనే పుట్టింది మనవరాలు, 9వ నెల మనవరాలకు నేను తాతగారిని. నా పాత్ర అక్కడ వేరండి. నేను ప్రవచనకర్తనంటే అలాగే మా మనవరాలు నా ఒళ్ళు భావనం చేస్తే నేను ప్రవచనకర్తనే నా ఒళ్ళో చేస్తావా అంటే బాగుందని చేశాను తాత అంటుంది. అది సంతోషించాలి. మనవరాలు అంతకంటే ఏం చేస్తుంది? సంతోషించాలి. అక్కడ నేను తాతగారిని, నేను పోజు కొడితే అలాగా ఇన్ని పాత్రలు నిర్వర్తిస్తున్నాం కదా, చూస్తున్నాం కదా. అత్త ఒక ఇంటి కోడలే కదా. ఈ మనస్తత్వంలో మార్పు రావాలని, అందుకోసం నా ప్రవచనం.
అలా చూడగలిగితే అందరం మన ఇంట్లో మనమే ఆనందంగా ఉంటాం. మీరు ఎక్కడికి రావక్కర్లేదు, ఏ గుడికి వెళ్ళక్కల, ఏ తీర్థాలు సేవించక్కల, మీ ఇంట్లో ఆనందంగా ఉంటారు. అప్పుడు గుళ్ళోకి వెళ్ళండి. ఆనందించిన మనస్సుతో వెళ్ళండి. దుఃఖంతో ఉండి ఏడుస్తూ నాకు ఆనందం కావాలని గుళ్ళోకి వెళ్ళకండి. ఆనందించిన మనస్సుతో వెళ్ళండి. అప్పుడు ప్రతి గుడి ఆనంద నిలయమే, ఆనంద నిలయమే. అంత ఆనందంగా ఉంటాం. నాకు ఏం అక్కర్లేదు తండ్రి, ఆనందంగా ఉన్నాను, నీ దర్శనానికి వచ్చాను. దేవుడికి చెప్పాల్సిన మాట ఇది. ఆనందంగా ఉన్నాను, నీ దర్శనానికి వచ్చాను. ఎప్పుడు ఏడు మొహాలు వేసుకుని కాదు వెళ్ళాల్సింది. ఆనందంగా ఉండాలంటే మన మనస్సులో మార్పు రావాలి. ఈ శరీరం నేను కాదనే విషయం గ్రహించి తీరాలి. ఇంకో మార్గమే లేదు. ప్రపంచ సమస్యలు సహా, వ్యక్తిగత సమస్యలు సహా అన్నింటికీ పరిష్కారం అద్వైతమే. జగద్గురువు అంటే శంకరాచార్య ఒక్కరే. అద్వైతం ఒక్కటే సిద్ధాంతం. అది లేనంత వరకు ఏ సమస్య పరిష్కారం కాదు. దానికోసమే ఇదంతా. అఖండితం ప్రేమ లభస్వపత్యు ఇత్యుచ్యతే తాభిరుమాస్మ నమ్రా. వంగి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన గిరిజాదేవి ఆ ముత్తైదువుల పాదాలకి నమస్కారం చేయగానే వాళ్ళు అమ్మా అఖండంగా భర్త ప్రేమని పొందు తల్లి అని ఆశీర్వదించారట. ఇంకేమీ అనలేదు. శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు, పురుష సంతాన ప్రాప్తిరస్తు, వంశాభివృద్ధిరస్తు, ఈ ఆశీర్వచనాలు ఏం చేయలేదమ్మా. పెళ్ళి అయినటువంటి స్త్రీకి లభించవలసిన ఆశీర్వచనం ఏమిటంటే భర్త ప్రేమను పొందు, భర్త ప్రేమను పొందు. నీ జీవిత లక్ష్యం అదే, ఇంకేం అక్కర్లేదు. పెళ్ళి అయిన పురుషుడికి ఆశీర్వచనం ఏమిటంటే భార్యను ఎలా ఆనందింపజేయగలనా, భార్యను ఎలా సంతోషింపజేయగలనా అని చూడు. అదొక్కటే ముందు పెళ్ళి ఏంటంటే అదే ముఖ్యం ఇక్కడ. అందుకే పెళ్ళి అయిన తర్వాత పురుషుడు భార్యకు కాస్త ప్రాధాన్యం ఇస్తే తల్లి కూడా తట్టుకోవాలమ్మా. ఏమిటో ఇదివరకు నన్ను అస్తమాన కాఫీ అడిగాడు, ఇప్పుడు అడగడం మానేశాడు అనకూడదు. ఇది అహంకారం. అది మమకారం కాదు, అహంకారం. అడగడం మానేశాడంటే నీకు ఒక పని తెప్పింది, భగవద్గీత చదువుకో. కాఫీ రోజు ఇచ్చావు, ఒక 25 ఏళ్ళు ఇచ్చావు, ఎంతకాలం ఇస్తావు? కాఫీ అడగలేదని బాధ కాదని మన ప్రాధాన్యం తగ్గిపోయింది. మరి ఆయన పెళ్లి చేసుకున్నాడమ్మా, అవతలింటి నుంచి వచ్చిందా అమ్మాయి కాస్త ప్రాధాన్యం ఇవ్వదా? అమ్మాయి ఉంటుందా, భయపడదా? సహజంగా నాకేం లేదు ఇక్కడ, నేను ఎందుకని, నాతో మాట్లాడటమే లేదు ఎవరు, నేను ఎందుకు అనుకోదా? ఒక గదిలో బారేస్తే అలాగా భర్త ఇస్తాడు, సహజంగానే ఇవ్వాలి. శాస్త్రమే చెబుతోంది అలాగా. పెళ్ళి ఏంటంటే భార్యకి ప్రాధాన్యం ఇవ్వాలి. అసలు కొన్ని నిర్ణయాలు భార్యాభర్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు సంప్రదించాల్సిన అవసరం లేదు. 30 ఏళ్ళు దాటింది అంటే సొంత నిర్ణయం తీసుకోవాలి, తల్లిదండ్రులే చెప్పాలి. ఏదన్నా అడిగితే నువ్వు మీ ఆవిడ ఆలోచించుకుంటారా, నాకెందుకో ఫోన్ చేస్తున్నావు అస్తమానం అని చెప్పాలి, తండ్రి కానీ తల్లి కానీ. అంతేగాని ఈవేళ తల్లి తండ్రి అహంకారాలు కూడా ఎలా ఉంటాయంటే, ఏమిటోనండి 50 ఏళ్ళు వచ్చినా మా అబ్బాయి ఏ పని నాకు చెప్పకుండా ఇంత దద్దమ్మ ఇంకెవళ్ళాడు, వీడు దద్దమ్మే, వీడు కొడుకు దద్దమ్మే. 50 ఏళ్ళు వచ్చాక నీకెందుకై చెప్పడం పని లేక, నీకు ఎందుకు చెబుతున్నాడు, అసలు ఎందుకు చెబుతున్నావు అని అడగాలి. ఎందుకు చెబుతున్నావు, నాకు నీ నిర్ణయం నువ్వెందుకు తీసుకో, యూ కాంట్ టేక్ ఎ డెసిషన్. ఒక నిర్ణయం తీసుకోలేవా? నీ ఉద్యోగంలో ఉండాలా మానేయాలా, ప్రమోషన్ వదులుకోవాలా చెయ్యాలా, ట్రాన్స్ఫర్ వెళ్ళాలా మానాలా, భార్యతో ఆలోచించా. తల్లి ఎందుకు పని లేక, తల్లి తండ్రిను అదే వాళ్ళతో అదే ఆలోచించేది. భార్యతో ఆలోచించు, ఎందుకంటే ఇంత కూడా వచ్చేది ఆవిడ. రంపచోడవరం ట్రాన్స్ఫర్ చేశారు, వెళ్ళాలా మారాలంటే భార్యతోనే ఆలోచించాలి. కూడా రావాల్సింది ఆవిడ కదా. అందుకని మా అమ్మ మాటనే జవదాటనం, మా పురోహితుడు మాట పురోహితుడి మాట ఇక్కడ కాదండి, వెళ్ళాలో అక్కడ పురోహితుడు చూతాడా. ఇక్కడ ఎవరి మాట, ఎక్కడ ఎవరికి ప్రాధాన్యం, అది ఆలోచిస్తే జీవితం అంతా బాగుంటుంది. వాళ్ళిద్దరూ ఆలోచించుకోవాలి. కష్ట సుఖాల పిల్లలతో పడేది వాళ్ళు. ఆ ప్రాంతం ఏమిటి, అక్కడ ఉండగలమా లేదా, మరి వెళ్ళక తప్పదు కదా, ఉద్యోగం మానుకోలేం కదా, కాబట్టి ఏం చేద్దాం అని ఆలోచించుకుంటూ భార్య సహకరిస్తుంది, హాయిగా ఆనందంగా ఉంటారు. అందుకని వాళ్ళు భర్త ప్రేమ పొందడం ఒకటే నీ లక్ష్యం అమ్మ. అఖండితం ప్రేమ లభస్వ లభస్వ పత్యు. భర్త ప్రేమను అఖండంగా అంటే అడ్డు లేకుండా, ఆటంకం లేకుండా, నిరాటంకంగా ఎప్పుడూ ప్రేమించాలి భర్త భార్యని. కొత్తలో ప్రేమిస్తారు. మా మొగాళ్ళ మనస్తత్వం నేను బాగా చెబుతాను. పెళ్ళి అయిన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. ఎందుకో తెలుసా, కొంగట్టుకు తిరుగుతూ ఉంటాడు అస్తమానం. కొత్త మోజు, అంతకంటే ఏం లే. ఈ అమాయకురాలు ఏమనుకుంటుందంటే, నేనంటే మా ఆయనకి చాలా ఇది, నీ అంత థర్డ్ గ్రేడ్ స్టూడెంట్ ఎవరు ఉండరు ఇక్కడ, నమ్మక. మొదటి సంవత్సరం అలాగే ఉంటాడు తల్లి. సరిగ్గా పిల్లి రోజు అయ్యాక చూడు ఎలా ఉంటుందో. రెండో సంవత్సరానికి ఆడది అలవాటు పడిపోయి ఇక వాడి మాట వినకపోతే తప్పదురా, ఇది ఎంతైనా భారతదేశం, ఇది మొగాళ్ళదే పత్రం, తప్పుతుంది ఏంటి అని ఆ మాట. అంటే మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, రెండో సంవత్సరం భర్త మాట భార్య వింటుంది, మూడో సంవత్సరం నుంచి వీడిద్దరి మాటలు ఇరుగు పొరుగు వింటూ ఉంటారు. ఇక కిటికీ తీస్తే బోడు కాలక్షేపం. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? అసలు మాట వినడం ఏమిటండి నాకు అర్థం కాదు. మాట వినడానికి అంత పట్టుదల కావాలా? నా మాట విను. ఆ మాట మంచిదే కదా, మంచిది కాకుండా వినమంటావేటి?
మాట మంచిదో కాదో చెప్పు ముందు, ఆ మంచి చెడ్డలు చర్చించినప్పుడు వినడం ఆలోచిద్దాం. నేను చెప్పాను కాబట్టి వినవలసిందే అంటే భర్త అయినా భార్య అయినా ఎవరికీ పనికిరాదు ఈ మొండితనం. అందుకని అఖండమైన భర్త ప్రేమ పొందమని అమ్మవారిని ఎందుకు ఆశీర్వదించారంటే వాళ్ళు, అమ్మా అనవసర పట్టుదలకి పోకు తల్లి, నువ్వు హిమవంతుని కుమార్తెవి, రత్నాలన్నీ ఉన్నాయి, వజ్రాలన్నీ ఉన్నాయి, నువ్వు పెద్ద ఐశ్వర్యవంతురాలివి. ఆయన ఏనుగుతోలు కట్టుకుంటాడు, బూడిద పోసుకుంటాడు, ఏముంది ఆయన దగ్గర? అటువంటి వాడిని పెళ్లి చేసుకున్నప్పుడే ఆలోచించుకో. కావాలని వద్దంటున్నా వినకుండా తపస్సు చేసి పెళ్లి చేసుకున్నావు, అటువంటిప్పుడు అన్నీ సర్దుకోవాలి. సర్దుకుని ఇప్పుడు ఆయన ఏదో ఎద్దెక్కమనగానే మా నాన్నగారు అయితే వెనకెక్కించేవారని సాగదీయద్ది. ఇక్కడ ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న గ్యాంగ్ అంతా ఇలాగే ఉంటారు. ఈ గ్యాంగ్ అంతా ఇంతే. మొదట్లో తల్లిదండ్రులు ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు. కులాంతరాలు, మతాంతరాలు, వీలైనంత అంతరమే. తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్యలో అంతరాలే ఉంటాయి. ఇంకా ఎంత అంతరమైతే అంత గొప్ప. ఏమైనా కనిపించాడు అంతే గొప్ప, ఇంకేం లేదు ఇక్కడ. ఆకర్షణ నడవదు, దాంతో సంసారం నడవదు. ఒక ఏడాది కాగానే వీళ్ళ మనస్తత్వాలు మారిపోతాయండి. ఎందుకంటే ఆ ప్రేమించే ఆకర్షణలో పడ్డ మోజులో వేరేవేం కనపడవు, వేరేవేమీ కనపడవు. ఓ ప్రభుత్వం సరిగ్గా పరిపాలించలేదు అనుకున్నాం అనుకోండి, మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తుంటే దించేయాలి, ఏమైనా సరే దించేయాలి, ఇది ఒక్కడే ఉంటుంది, ఇంకేముండదు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యాక అనవసరంగా చేసినట్టున్నావు అని అనిపిస్తుంది సహజంగా. ఎందుకని ఈ మోజు తగ్గింది, దించేయాలంటే మోజు తగ్గింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు దించేయాలి, ఎంతమందిని దించినా ఒకటే. నీ బుద్ధి మార్చుకునే వరకు వీరు వెళ్ళినా ఇంకొకరు వచ్చినా కొత్తగా జరిగేది ఏం లేదు అక్కడ. అసలు మన బుద్ధిలో రాజకీయం అనేసరికి కులాన్ని బట్టి ఓటేయడం, మన వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుని ఓటేయడం మారినాడు యావత్ దేశం బాగుంటుంది. ఇవాళ టిక్కెట్లు కులాన్ని బట్టే ఇస్తారు. వ్యక్తిగత ప్రయోజనం, నీకు 3000 ఇస్తామంటే అవతల వాడెవడో 5000 ఇస్తానని పెట్టేసి వీడెవడండి మనకి డబ్బులు ఇవ్వడానికి? మనం ముష్టివాళ్ళమని నాకు అర్థం కాదు. మన పనులు మనం చేసుకోలేమా? అసలు మనకి పిల్లలకి చదువులు తిన్నగా చెప్పానండి, ఉద్యోగాలు ఇమ్మన్నా చాలు, ఇంకేం వద్దు, మన పనులు మనం చేసుకుంటాం. ఈ ఉచిత అవకాశాలకు, ఉచితంగా ఇచ్చే వాటికి మనం లొంగిపోయినంతకాలం ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రంలోనూ రాజకీయాలు ఇలాగే ఉంటాయి. మనం బాధపడే ఉపయోగమే లేదు. మన బుద్ధిలోనే మార్పు రావాలి. మేము ముష్టాడం అనుకుంటున్నావా? ఎందుకు ఇస్తావు 3000? నీకే 3000 ఇస్తావు, ఎమ్మెల్యే టికెట్ మానుకోమని చెప్పండి. నీకే 3000 ఇస్తా, నెలకి ఇంట్లో కూర్చోమని చెప్పండి. ఓటు ఆడడానికి వచ్చిన 3000 ఇస్తా, 5000, నీకు 5000 ఇస్తా, నెలకి ఇంట్లో కూర్చో, రాజకీయాల్లో ఉండక పో అని చెప్పండి. వాడు 3000 కోట్లు వాడు మింగుతాడు, మనకు 3000 ఇస్తాడు, మనం ఓటేస్తాం. అక్కడ రాజకీయం వేరు, గిరిజా కళ్యాణం వేరు, సమాజం వేరు, వ్యక్తిగత జీవితం వేరు ఉండదండి. అంతా ఒకటే. మన ఆలోచనే వేరు. ఏదైనా మారాలంటే ముందు నీ మనస్సులో మార్పు రావాలి. భర్త ప్రేమ పొందడం ఒక్కటే లక్ష్యం, ఇంకోటి ఏమీ లేదు అని చెప్పగానే ఆవిడేమంది, చాలా సంతోషం అమ్మా, నన్ను ఆశీర్వదించడం చాలు, నా ప్రయత్నం నేను చేస్తాను ఆయన్ని ఆకర్షించడానికి. అందంగా, ఆనందంగా, శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా, ఆత్మీయంగా అనేక రకాల సేవల ద్వారా నా భర్త మనస్సును ఆకట్టుకోవడానికి నేను చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తానమ్మా, పెద్దవాళ్ళు మీరు నన్ను ఆశీర్వదించనంటే నిజంగానే వాళ్ళు ఆశీర్వదించారు. కానీ ఆ ఆశీర్వచన బలం వల్ల ఆవిడ ఎంత సంపాదించిందో తెలుసా భర్త ప్రేమను? తర్వాత చెబుతున్నాడు కాళిదాసు. వాళ్ళు అఖండమైన ప్రేమను పొందమని మాత్రమే ఆశీర్వదించారు. అఖండమైన ప్రేమ అంటే ఈ సంవత్సరం ఆ సంవత్సరం అని తేడా లేకుండా పెళ్ళైన మొదటి సంవత్సరం ఎంత హాయిగా అనురాగంతో ఉన్నాడో 10 ఏళ్ళైనా భర్త భార్య అలాగే ఉండాలి. వీళ్ళు ఎప్పుడూ కొత్త దంపతుల్లా ఉంటారేమిటని ఎదుటివాళ్ళు అనుకోవాలి. ఏదో పాత సినిమాలో పాట ఉంటుంటుంది చూడండి, మన జంటలకే కన్నుగుట్టు కావాలి, ఇంకా ఒంటరిగా ఉన్నవాళ్ళు జంటలైపోవాలి. మన జంటలకే కన్నుగుట్టు కావాలి, ఇంకా ఒంటరిగా ఉన్నవాళ్ళు జంటలైపోవాలి అని. అంత ఆనందంగా 25 ఏళ్ళైనా సరే ఆ దంపతులు అలాగే ఉంటే, వాళ్ళకి మనవాళ్ళు పుట్టినా సరే వాళ్ళ మధ్యలో సరదాలు అలాగే కొనసాగుతూ ఉంటే, ఒకరినొకరు అవమానించకుండా ఒకరి మీద ఒకరు చలోక్తులు విసురుకుంటూ ఆనందంగా గడిపితే అంతకంటే పార్వతీ పరమేశ్వరులు ఎక్కడైనా ఉంటారా? ఇది అఖండమైన ప్రేమ. దీనితో పాటుగా పార్వతీదేవి ప్రత్యేకంగా పొందింది ఏమిటో తెలుసా? లక్ష్మీదేవికి లేదా సౌభాగ్యం, సరస్వతీదేవికి లేదా సౌభాగ్యం, ఇంద్రుని భార్య ఇంద్రాణీదేవి శచీదేవికి లేదా సౌభాగ్యం, 3 కోటి దేవతలలో ఒక్క స్త్రీకి కూడా లేదా సౌభాగ్యం. మన అమ్మవారికి మాత్రమే ఉంది. తయాతు తస్యార్థ శరీర భాజ పశ్చాత్కృత స్నిగ్ధ జనాశిషోపి. భర్త ప్రేమని పొందడం కాదండి, భర్త శరీరంలో సగభాగం మొత్తం రిజిస్ట్రేషన్ చేయించేసుకుంది ఆవిడ, గొడవ లేకుండా. స్వాధీన హక్కు భక్తంగా దస్తావేజు రాసి ఇచ్చేసాడు, నా శరీరంలో సగం నువ్వే అన్నాడు. ఇంత ప్రేమించే మొగుడు ఎక్కడ దొరకడు అసలు.
బ్రహ్మదేవుడు తన భార్య సరస్వతీదేవిని నాలుక మీద పెట్టాడు. నాలుక మీద పెట్టిందంటే అర్థం ఏంటి? మాట్లాడినప్పుడు అలా బయటకు వచ్చేస్తుంది. విష్ణుమూర్తి తన భార్యను ఎక్కడ పెట్టాడు? వక్షస్థలంలో పెట్టాడు. సరిగ్గా చూసుకుంటూ ఉంటుంది, జేబులో పరసు లేదా ఎవడో కొట్టేస్తాడు. ఎక్కడ పెట్టినా ఒకటే. లేదు కాళ్ళ దగ్గర పెట్టాడు, అక్కడ ఉంటుందనే లేదు, నేను చూస్తేనే ఉంటుంది. ఆవిడ వెళ్ళిపోతే ఈయనేం చేస్తాడు? పైగా లక్ష్మీదేవికి పేరు, ఇవాళ నీ ఇంట్లో ఉంటుంది, రేపు నా ఇంట్లో ఉంటుంది, చేయించాలా? డబ్బు కదా. అంతే విష్ణుమూర్తి భార్య స్థిరంగా ఉంటుందని లేదండి. బ్రహ్మదేవుడి భార్య స్థిరంగా ఉండదు. నా అనుగ్రహం, నా అదృష్టం అమ్మ, పలుకులమ్మ బ్రహ్మదేవుడికి భార్య కావచ్చు, నాకు తల్లి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఆవిడ నా నాలుక మీదే ఉంటుంది ఖచ్చితంగా. అంతే. నేను సరస్వతీ పుత్రుడు అంటే అర్థం ఏమిటి? ఆవిడ ఆశీర్వదించకపోతే మనం మాట్లాడతామా? అవధానాలు చేస్తామా? 300 పైగా అష్టావధానాలు, 10 శతావధానాలు చేసి ఒక సహస్రావధానం 21 రోజుల్లో 1000 మందికి పద్యాలు చెప్పి చివర ఒకే రోజున అన్ని పద్యాలు ఏకధాటిగా అప్పగించామంటే సరస్వతీదేవి దయ లేకుండా సాధ్యమా? మానవ మాతృలు చేయగలరా? అంటే అర్థం ఏమిటి? ఆ సమయంలో బ్రహ్మదేవుడి నాలుకని విడిచిపెట్టి బ్రహ్మలోకాన్ని కూడా విడిచిపెట్టి నా యందు పుత్రభావంతో ఆవిడ నా హృదయంలో వసించింది కాబట్టి నాకు ఆ పద్యాలు వచ్చాయి, ఇవాళ మాటలు వస్తున్నాయి. లేకపోతే ఎలా వస్తాయండి? లేకపోతే ఎలా వస్తాయి? అందుకని సరస్వతీదేవికి ఎప్పుడు ఒక స్థానం ఉంది, అక్కడి నుంచి జారిపోవచ్చు. లక్ష్మీదేవి స్థానం నుంచి జారిపోవచ్చు. కానీ పార్వతికి ఎప్పుడూ జారని దిగజారని స్థానాన్ని ఇచ్చాడే. ఆ స్థానం ఏమిటయ్యా? తయాతు తస్య అర్ధశరీర భాజ, అర్ధనారీశ్వరతత్వం. అర్ధనారీశ్వరుడు అనగానే సగం భర్త, సగం ఆడ, సగం మగ అని శివుడిని ఆక్షేపించిన వాళ్ళు కూడా ఉన్నారు. గయోపక్ష అన్న నాటకం చాలామంది చూస్తుంటారు. అర్జునుడికి కృష్ణుడికి తగాదా వస్తుంది. అందులో అర్జునుడు నేను శివభక్తుడినే అంటే, చెప్పేవలేవయ్యా, నీ శివుడు గొప్ప, నీ గొప్ప నాకు తెలిసి, మీ శివుడు సగం ఆడుది సగం మగ, ఆయన కూడా దేవుడేనా అంటాడు, కృష్ణుడే అంటాడు. అప్పుడు ఒళ్ళు మండి అర్జునుడు ఏమంటాడో తెలుసా? మా శివుడు సగం ఆడుది కానీ నీవు పూర్తిగా ఆడుదానవే అంటాడు ఆయన. 16,000 మందిని చేసుకున్నావు, నువ్వు ఆడదాను కాకపోతే మొగాడ వేటయా అన్నట్టు. మాటలు వస్తే ఇలాగే ఉంటాయి. బావమరుదులు కూడా ఇలాగే దెబ్బలాడుకుంటారని చెప్పడం కోసం రాశారు ఇవన్నీ. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. అంత దగ్గర వాళ్ళైనా తేడా వస్తే ఇలా దెబ్బలాడుకుంటారు. దేవుళ్ళే దెబ్బలాడుకున్నారు, మీరు ఎందుకు అడుకోరు? కానీ సగం ఆడది సగం మగవాడుగా ఉండడం శివుడికి అవమానం కాకపోగా అలంకారమైంది. అందుకని ఆయన ఎవరైనా అర్ధనారీశ్వరుడు, అవునండి నాలో సగం పార్వతి, లేదండి నాలో సగం పార్వతి కాదు, ఆవిడలోనే సగం నేను అన్నాడు ఆయన. ఆవిడ జగన్మాత, ఆవిడలోనే సగం నేను, నాలో సగం కాదండి, ఆవిడలోనే సగం నేను. అంచేది మనందరి ఆధార్ కార్డుల మీద భార్య పేరు రాసి వైఫ్ ఆఫ్ అని పేరు రాస్తారు. శివుడు ఆధార్ కార్డు ఏముంటుందో తెలుసా? శివుడు పేరు రాసి భర్త ఆఫ్ గౌరీదేవి అని రాస్తారు. దానికి కూడా ఆయన ఒప్పేసుకోండి, ఏం పర్వాలేదు, మీ ఇద్దరం సమానమే, మీరు ఎలా అనుకున్నా మంచిదే అన్నాడు. ఇంత గొప్ప మొగుడు ఎవరో దొరుకుతారండి? అంత అంటే వాళ్ళ ఆశీర్వచనం కేవలం ప్రేమ పొందవమ్మా అని ఆశీర్వదిస్తే, ఈవిడ భర్త శరీరంలో సగం భాగాన్నే పొందింది, ఇంకేమిటండి అన్నాడు ఆయన. ఇంతకీ ఈ వివాహంలో ఇంకో గమ్మత్తు జరిగిందండి. ఇక్కడ సర్వాభరణ భూషితునిగా మనకి శివుడి విగ్రహాన్ని చూపిస్తారు. శివలింగానికి కళ్యాణం చెయ్యరు. శివుడు లింగస్వరూపుడు నిజానికి. ఆలయాల్లో అంతా లింగస్వరూపంతో ఉంటాడు. కానీ కళ్యాణం చేసినప్పుడు శివునికి విగ్రహమూర్తి ఉంటుంది. మరి పురుష రూపం లేకుండా వివాహం అలంకారాలు అలాగా. అందుకని పురుష రూపం ఎప్పుడైతే కల్పన చేశారో సర్వాభరణాలు పెట్టాలి. దక్షిణామూర్తికి అన్ని అలంకారాలు ఉంటాయి, ఎంత జ్ఞాని అని. అందుకని ఆ ఆభరణాలన్నీ పెడతారు. కానీ అసలు వివాహంలో శివుడు ఎలా వచ్చాడో తెలుసా? మామూలుగా ఆయన అలవాటు పడినట్టుగానే వల్లకాట్లోంచి బూడిద తెచ్చి పూసుకుని ఏనుగుతోలు కట్టుకుని ఆ నందీశ్వరుని ఎక్కి వచ్చేసట్టు. పెళ్లి కొడుకు కూడా ఈయన ఎక్కడికి వచ్చినా ఇంతే. ఈయన కనీసం వేషం కూడా మార్చుకోలేదు. వచ్చేసిన పెళ్లి మండపానికి వచ్చేస్తున్నాడు. ఇక్కడ అమ్మవారిని తీసుకొస్తున్నాక ఆయన తీసుకొస్తున్నారు. అక్కడ వస్తుంటే విష్ణుమూర్తి చూశాట. మరి విష్ణుమూర్తి ఎవరు? పార్వతీదేవికి అన్నగారు అవుతాడు, నారాయణ సహోదరి. అందుకని మరి గడ్డం కింద బెల్లం ముక్క పెట్టాలి కదా. స్నాతకం చేసి గడ్డం కింద బెల్లం మొక్క పెట్టి మా చెల్లెల్ని చేసుకోబోయా అని అడగాలి కదా. విష్ణుమూర్తితో బెల్లం మొక్క పట్టుకుని వస్తున్నాడు అక్కడికి. శివుడు గడ్డం కింద పెడదామని చూస్తే ఈయన మొత్తం వెలిబూడిది పూసుకుని, ఏనుగుతోలు కట్టుకుని, ఎముకల దండాలు మెళ్ళలో వేసుకుని, చేతిలో పుర్రోటు పట్టుకుని పరమ అమంగళ చిహ్నాలతో మంగళప్రదమైన వివాహ వేదికి వస్తున్నాడు. ఈయన ఇలా ఉంటాడంటే అలాగే ఉంటాను బొమ్మన్నాడు ఆయన. చూడంటే మహామోండి, జగమోండి. పైగా ఆయనకు ఒక పేరుంది, తిక్కశంకరయ్య అని. తిక్క విష్ణువు, తిక్కరాముడు, తిక్క కుష్ఠుడు ఉండరండి, తిక్క శంకరయ్యే ఉంటారు. శంకరుడు కొంచెం తిక్క ఉంటుంది. ఆయన ఏమన్నాడు? ఆవిడ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది, తపస్సు చేసింది నా కోసం, నేను ఇలాగే ఉంటానని చెప్పాను, ఒప్పుకుంది, చేసుకుంది కదా. ఇప్పుడు మళ్ళీ డ్రామా కంపెనీ వాడిని డ్రెస్ ఎందుకు ఉడుతాను? నేను అడగను, నేను ఇలాగే వస్తాను. ఇప్పుడు కొత్తగా రావాలని డ్రామా కంపెనీ వాడిని అడగాలి, నేను అడగను.
ఆ కృత్రిమ వేషాలు నాకు అక్కల్లా, నన్ను ఇష్టపడ చేసుకుంది కదా, నేను ఏనుగుతోలే కట్టుకుంటాను. కాదన్నారు అనుకోండి, ఇది కూడా తీసేస్తాను, మీ ఇష్టం, వీడియోలు ఉన్నాయి చూసుకోండి అన్నాడు. అని అలాగే ఉంటాడు. దిగంబరాయ విద్మహే యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ దిగంబరాయ